వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ కనుక ఇస్తే అసలు జగన్మోహన్ రెడ్డికి అది లాభం అవుతుందా లేదా నష్టం అవుతుందా? అసలు దీనికి ఉన్నటువంటి లెక్కలేంటి? అంటే లాభానికి ఉన్నటువంటి అవకాశాలు ఏముంది, నష్టానికి ఉండేటువంటి అవకాశం ఏముంది, అసలు ఏ వైపు ఉంటుంది లాభ నష్టాల్లో అనేది కనుక ఈ వీడియోలో మనం చూద్దాం. పూర్తిగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా షర్మిల గురించి కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చ అయితే సాగుతూనే ఉంది. ఇక్కడ వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం ఖాయమైంది. షర్మిలకు ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు కూడా ఇస్తారనేసి కూడా ఒక ప్రచారం చాలా బలంగా జోరుగానే సాగుతూనే ఉంది. ఇటువంటి తరుణంలో వైఎస్ షర్మిల ఎంట్రీతో జగన్ ఓట్ బ్యాంకుకు నష్టం వాటిల్లుతుందనేసి కూడా మరో వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇంతకీ ఇక్కడ షర్మిల పిసిసి పగ్గాలు స్వీకరిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారితే జగన్మోహన్ రెడ్డి పైన ఉండేటువంటి అంటే ఆయన పైన ప్రభావం ఏంటి? అంటే తన అన్నకి అదే సామెత చెప్తూ ఉంటారు, పేకాటే తమ్ముడు తమ్ముడే అంటూ ఉంటారు కదా. అంటే నేను ముందు వెనక చెప్పాను. ఆ విధంగా ఇక్కడ అన్నకు వ్యతిరేక అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వస్తుంది వేరే పార్టీలో ఉంటే. అది అన్నదమ్ములకైనా తల్లిదండ్రులకైనా అంటే ఎవరికైనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, భార్యాభర్తలైనా తండ్రి కొడుకైనా ఎవరికైనా ఇది తప్పదు. చెరొక పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా వ్యవహరించాల్సిందే అనేది కూడా మనం పక్కాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ క్రియాశీలకంగా మారేటువంటి అవకాశం 100% ఉంది. అయితే జగన్ పైన ప్రభావం ఎలా ఉండబోతుంది? అసలు ఆయనకి లాభమా లేదా నష్టమా? దీనికి సంబంధించి కొంతమంది విశ్లేషకులు కొన్ని రకాలుగా వాళ్ళ యొక్క లెక్కలు అయితే వేసుకున్నారు. అయితే ఇక్కడ మనం మన వర్షంలో మనం ఆలోచిస్తే అంటే కొన్ని సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, లేదా మీడియాలో వస్తున్నటువంటి వాటిని, లేదా ప్రజల్లో అనుకున్నటువంటి వాటి గురించి మనం జనరల్గా మనం డిస్కస్ చేసుకుంటే అంటే కొన్ని లెక్కలు కనుక వేసుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరైనటువంటి షర్మిల ఏపీ రాజకీయాల పైన కూడా ఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీల్లో కూడా చర్చ అయితే నడుస్తూనే ఉంది. షర్మిల కాంగ్రెస్లో చేరి తన సోదరుడి పైన వ్యతిరేకంగా ఏపీ రాజకీయాల్లో పనిచేస్తారనేసి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అనేక సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వేరే వాళ్ళు చెప్పడం వేరు, సొంత చెల్లెలు తన అన్న ఎలాంటి వాడు చెప్పడం అంటే అది చాలా బాగా పనిచేస్తుంది. అంటే మంచిగా కాకుండా చెడుగా కనుక చెబితే అది జగన్మోహన్ రెడ్డికి మామూలుగా ఉండదు, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అయితే షర్మిల కాంగ్రెస్లో చేరడం ఖాయమైపోయింది. కానీ పిసిసి పగ్గాలు ఇవ్వాలన్నది కూడా పార్టీ ఆలోచన అయినప్పటికీ కూడా ఇంకా షర్మిల ఆమె యొక్క సమ్మతి అనేది కూడా తెలియచేయలేదనేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తారంటూ కూడా మరొక ప్రచారం అయితే జోరుగానే సాగుతుంది. అటు షర్మిల తన కుమారుణ్ణి వివాహం గురించి ఇప్పుడు తన కుమారుడు అయినటువంటి వివాహానికి ఆల్రెడీ అన్నీ కూడా నిశ్చితార్థం ఎప్పుడు, పెళ్ళి ఎప్పుడు అనేది కూడా డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి అటు షర్మిల తన కుమారుడు వివాహం పనుల్లో కూడా చాలా బిజీగా ఉంది. అయితే నిజంగా షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే జగన్ ఓటు బ్యాంకు తన వైపు తిప్పుకుంటారనేసి ఒక ప్రచారం కూడా సాగుతుంది. దానికి ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆర్కే మంగళగిరి కంటెస్టెంట్గా ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ నుండి గెలిచారు. ఆయన తన పార్టీ పదవికి అంటే పార్టీ సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రెండాంటికి కూడా ఆయన రాజీనామా చేసేశారు.
ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఒక బయటలో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పారనమాట, ఎందుకు మీరు పార్టీకి అలాగే మీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారనేసి అడిగిన దానికి, మా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఎన్నికలకు ముందు మేము కొన్ని హామీలు ఇచ్చాం మా నియోజకవర్గ ప్రజల కోసం. ఆ హామీలు నెరవేర్చడానికి మాకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 120 కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎక్కడికి కూడా సరిపోకుండా నియోజకవర్గంలో నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చేయలేకపోయాను. అంటే అక్కడ నిధులు ఇవ్వలేకపోయాడు, నేను నా నియోజకవర్గ ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయాను, కాబట్టి అందుకోసమే నేను రాజీనామా చేసేసాను అనేసి చెప్పడం. ఆ తర్వాత నేను కూడా షర్మిలతో, అంటే షర్మిల ఏ విధంగా ఎటువైపు నడిస్తే అటువైపు షర్మిలకు మద్దతుగా నేను నడుస్తాను. నాకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం ఉంది, కాబట్టి నేను ఆ దిశగా నేను షర్మిల వైపు నేను నడుస్తాను, షర్మిలతో కలిసి ప్రయాణం చేస్తానంటూ కూడా ఆర్కే గారు చెప్పడం జరిగింది. అంటే మరో ప్రచారం కూడా ఏంటంటే, జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన వారే. అంటే ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా అసలు మనుగడ లేకుండా పోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అంటే వీళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే గతంలో పనిచేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడ తన తండ్రి హయాంలో పనిచేసిన వాళ్ళు కాబట్టి రాజశేఖర రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పుడు అందరూ కూడా అటు వెళ్ళారు. అప్పటి వరకు ఏంటంటే కాంగ్రెస్, తెలుగుదేశం అనేటివి ఎక్కువగా ఉండేవన్నమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన చనిపోయారో, రాష్ట్రం విడిపోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో లేకుండా పోవడం, తెలంగాణలో కూడా అంత స్థాయికి లేకపోవడం, ఇవి అనేక కారణాలు అయితే జరిగాయి. ఇప్పుడు వైఎస్ షర్మిలని అక్కడ ప్రచారం, అంటే ఏపీ బాధ్యతలు ఇస్తే 100% రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకునేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఇక్కడ రాజకీయ విశ్లేషణ మనం కనుక రాజకీయంగా కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఎవరికి నష్టం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ని వీడిన సమయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఒక్కో ఇటుక పేర్చుకుంటూ నిర్మించుకుంటూ వచ్చాడు. తాను తన తల్లితో ప్రారంభమైనటువంటి ఈ పార్టీ ఈ స్థాయిలో చేరిందంటే, అంటే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా షర్మిల గతంలో పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు షర్మిల కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలతో కాంగ్రెస్ పార్టీలో చేరినా ఏ మేర తన అన్నకు వ్యతిరేకంగా పనిచేస్తారనేది కూడా మనకి ఇక్కడ స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని ముందుగానే వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. ఇక ఇప్పుడు జగన్ లక్ష్యంగా ఏపీలో షర్మిలను ఉపయోగించుకోవాలనేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి తరుణంలో అందుకు షర్మిల ఇంకా తన నిర్ణయాన్ని కూడా చెప్పలేదు. ఎందుకంటే 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, తన కుమారుడు వివాహం కావచ్చు. రెండవది, అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున కనుక ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే తన అన్నపైనే వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తే కొన్ని ఓట్లు అయితే సాధిస్తుంది, అది టీడీపీకి నష్టం తప్ప జగన్కు ఏమాత్రం నష్టం ఉండదనేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన అక్కడ పోటీ కనుక చేయకుండా ఉన్నట్లయితే అది 2 వైపులు, అంటే పోటీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రచారం కనుక చేసినట్లయితే వ్యతిరేకంగా 100% జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాం. ఇన్ కేస్ ప్రచారం చేసి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే కొంత ఓట్ బ్యాంకింగ్ ఏదైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో, ఓట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ చీలిపోయేటువంటి అవకాశం ఉంది.
అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును నేను చీలనివ్వను అంటూ కూడా ఆయన రాజకీయంగా పొత్తులతోనే మేము వెళ్తాం అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన పైన అనేకమైనటువంటి విమర్శలు కూడా చేస్తూనే ఉన్నారు ప్రతిపక్ష అంటే అధికార పార్టీ నాయకులు కూడా. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత తక్కువగా చీలుతుంది కాబట్టి అది ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదని భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు నష్టం చేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఓట్లే కనుక చీలడం ఖాయమైతే నిజంగా షర్మిల యాక్టివ్గా పనిచేసి జగన్కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను మాత్రమే తన వైపు మళ్లించుకునే అవకాశం ఉంటుంది. టీడీపీ జనసేనకు వెళ్లాల్సినటువంటి ఓట్లు షర్మిల వైపు వెళ్లడంతో చీలిక వస్తుంది. ఇది టీడీపీకి కూడా నష్టం కలుగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ వామపక్ష పార్టీలతో పొత్తు ఖాయం అనిపిస్తుంది. దీని ప్రభావం కూడా టీడీపీకి వెళ్ళే ఓటును కూడా తమ వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీతో కలిస్తే అదేదో కూటమిగా కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి ఒక కూటమిగా జగన్కు ప్రత్యర్థులుగా పోటీలో ఉంటాయి. కానీ జగన్ పాజిటివ్ ఓటు వైపు అంటే జగన్కు పాజిటివ్ ఓటు వైసీపీకి, వ్యతిరేక ఓటు 6 పార్టీలతో ఉన్న వాళ్ళకి 2 కూటములుగా చీల్చుకున్నట్లయితే అక్కడ పడుతుంది. అంతిమంగా జగన్కి అక్కడ ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో షర్మిల ఎంట్రీ ఒక రకంగా చెప్పాలంటే అటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, తన అన్నకు కూడా అది తీరని నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్న చేసినటువంటి తప్పులు కావచ్చు ఇవన్నీ కనుక బయట పెడితే ఇక అక్కడ పడాల్సిన ఓట్లు అయితే టీడీపీకో, జనసేనకో, కాంగ్రెస్కో, బీజేపీకో పడవు. అందులో ఆయన మరో తప్పిదంగా ఏం చేస్తున్నారంటే అనేక చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా చేస్తున్నారు. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యతిరేకత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళు ఆ పార్టీ ఇప్పటివరకు కూడా ఏం చేయలేదని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. కొత్త వాళ్ళు ఏ విధంగా ఉండబోతారు, ఏ విధంగా ప్రజలకు మద్దతును చేకూర్చుకుంటారు అనేది కూడా కొన్ని సందేహాలు. అయితే గతంలో చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసి మీకు ఓట్లు వేశారు, మీరంతా జీరోలు, నా బొమ్మ పెట్టుకొని గెలిచారు అంటూ కూడా చాలా అహంభావంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పక్క రాష్ట్రాభివృద్ధి లేదని, ఒక పక్క రాజధాని లేదని, పోలవరం పూర్తిగా ఇలాంటి అనేకమైనటువంటి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. అటు ఉద్యోగస్తులు కావచ్చు, పిఆర్సీ విషయం, ఇలా అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత అయితే ఉంది. అయితే కొన్ని సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని కూడా చెప్తున్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు అధికారం అధికారం దక్కించుకుంటారనేది కూడా ప్రజల్లో ఎప్పటికప్పుడు కొంత ఉత్కంఠత అయితే కలుగుతూనే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. నిజంగా షర్మిల ఎంట్రీ ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం? టీడీపీకా, జనసేనకా, తన అన్న అయినటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికా అనేది కూడా చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.